రైతు బంధు ఇవ్వకపోతే అడగరు, రుణమాఫీ రాకపోతే అడగరు, నెలకు 2500 ఏమని అడగరు, 6000 గ్యారంటీ 6 గ్యారంటీ లేదని బీజేపీ ఒక్కడు మాట్లాడాడు. కేంద్ర మంత్రి గారికి ఆధారాలు ఇస్తే రక్షణ గోడలాగా రక్షణ కవచం లాగా రేవంత్ రెడ్డికి ఇవాళ సహాయ మంత్రి గారు సహాయంగా నిలబడ్డాడు. ఇలా చెవులు దొబ్బినాయి కేసీఆర్ కొడుకు. అసెంబ్లీలో ఏ రోజన్నా వీళ్ళు 6 గ్యారెంటీ గురించి మాట్లాడారు, కొట్టాడు, వాకౌట్ చేసిరా, వీళ్ళు కొట్టాడు ఎప్పుడైనా? 2500 గురించి మాట్లాడింది నేనే, మాట్లాడలే అంటాడు. 4000 రూపాయల ఆస్తరా పెన్షన్ గురించి మాట్లాడింది నేనే, మాట్లాడలేదని కానీ చెవులు దుబ్బినా కళ్ళు దుబ్బినారు. రైతు భరోసా గురించి లెక్కతో బయటపెట్టింది నేనే, మాట్లాడలేదంటున్నాడు. 4000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి గురించి మాట్లాడింది నేనే, మాట్లాడలేదంటున్నాడు. 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడింది నేనే, మాట్లాడలేదంటున్నాడు. ఇక కళ్ళు దొబ్బితే ఏం చేస్తాం మనం? ఎస్సీ గురించి మాట్లాడింది కొట్లాడింది ఎవరు? నీ బీఆర్ఎస్ లో కొట్టాడినా? స్టేట్ మీదకే పరిమితం. లాంటి దెబ్బలు తిన్నారు, మా యువ మోర్చా లాంటి దెబ్బలు తిన్నారు, మా మహిళా మోర్చా లాంటి దెబ్బలు తిన్నారు, మా ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఏబీవీ కార్యకర్త జైల్లో ఉన్నాడు, రోహిత్ అనే ఏబీవీ కార్యకర్త జైల్లో ఉన్నాడు. అడ్డుకున్నది మేము పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చున్నది మీరు. ఎస్సీ గురించి కేంద్ర మంత్రులు కలిసింది మేము, నోటీస్ ఇచ్చింది కేంద్ర మంత్రులు. మీరేం చేశారు? పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈయన వస్తా ఉంది ఆయన వస్తా ఉంది అని చెప్పుడు టైం పాస్ పాలిటిక్స్ చేసాడు మీరు. అంతే కదా మీరు చేసేది, అంతే ఏం చేస్తారు మీరు?